హాయ్ అండి, నమస్తే. ఈరోజు వంకాయ గోంగూర కర్రీ చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నము, చపాతీ, రొట్టెలే కాకుండా కలర్ రైస్, బగార్ రైస్ దేంతో తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. గోంగూరను మనము ఏ కర్రీతో కలిపి చేసినా రుచి అయితే చాలా బాగుంటుందండి. స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత కొన్ని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా నిలువుగా తరిగి ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వాలి. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఇక్కడ వంకాయ గోంగూర కోసం అయితే నేను 4 కట్టల గోంగూర, అర కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న మెంతికూర వేసుకుందాము. ఇది చిన్న మెంతికూర అండి. దీన్ని ఇలా వేసి నూనెలో బాగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఈ కర్రీ కాదండి, ఏ కర్రీ చేసినా కూడా మెంతికూర కొంచెం అలా వేస్తూ ఉండండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. నేనైతే ఈ వంకాయలని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టానండి. ఇలా వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలి. మనం ఇలా ఉప్పు, పసుపు వేయడం వల్ల కూడా ముక్కలు త్వరగా మెత్తపడతాయి. వీటిని ఇలా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన ప్లేట్ పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఎప్పుడైనా ఏ కర్రీ అయినా చేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్ మీద ప్లేట్ పెట్టి మగ్గనిస్తూ ఉండాలండి. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వంకాయ అంతా మెత్తబడిపోయిందండి. దీంట్లో 2 టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఇలా మధ్యలో వేయడం వల్ల ఫ్లేమ్ బాగా తగులుతుంది కదండి, మధ్యలో ముక్కలు కూడా మెత్తబడతాయి. మనం వెడల్పుగా వేసినట్లయితే ముక్కలు గట్టిగా ముక్కలుగానే ఉంటాయండి. ఇలా వేసి కూరకు సరిపోయేంత కారం వేసుకుందాం. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. స్పైసీగా ఉండాలని మసాలాలు మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా మసాలాలు సరిపోయేంత వేసుకుంటే వంకాయ గోంగూర రుచి తెలుస్తుందండి. ఇలా కారం వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఇలా వేసి మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి పొడిని దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కలపకుండా ప్లేట్ పెట్టి మరొక 5 నిమిషాలు చిన్న మంట పైన మగ్గనివ్వాలి. మనం మసాలాలు వేసిన వెంటనే కలిపినట్లయితే అడుగు పట్టేసుకొని మాడిపోతాయండి. ఇప్పుడు మనం వేసిన మసాలాలు, గోంగూర అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. వీటిని అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా గోంగూర ఆకులుగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు దీన్ని నూనెలో వేయించి పేస్ట్లా చేసి కూడా కలిపేసుకోవచ్చండి. అంతే అండి, ఇలా అన్నీ కలిపేసుకోవాలి. వంకాయ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ మరింత బాగుంటుందండి. నేనైతే ఆయిల్ ఎక్కువ వాడను. మనం నాన్ వెజ్ తినలేని మాసాలు ఉంటాయి కదండి, శ్రావణ మాసం, కార్తీక మాసం అని, ఇలా అలాంటి టైంలో కూడా మనం నూనె వంకాయ కానీ, ఇలా వంకాయ గోంగూర కానీ ఇలాంటి కర్రీస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్ తినాలని కూడా అనిపించదు.